హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకనే కాదండి, స్నాక్స్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 4 to 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యిని ఒకసారి బాగా ఈ విధంగా కరిగేంత వరకు కరిగించుకోండి. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోండి. వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వీటిని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని మరొక సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్లో ఇవనేది క్రిస్పీగా అయిపోతాయండి. మరి సాఫ్ట్గా ఉండకుండా కొంచెం క్రిస్పీగా అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవ్వగానే అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 4 ఎగ్స్ వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ అయితే నేను 4 ఎగ్స్ వేసాను. వేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా బాగా కలుపుకోండి. ఎల్లోది వైట్ది మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎగ్ మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోండి. బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా బాగుంటుంది, స్నాక్స్లోకి తిన్నా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బ్రెడ్ వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఎగ్ తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, యమ్మీ టేస్టీగా ఉండే వెరైటీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలని కాదండి, ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ. మధ్య మధ్యలో ఎగ్స్, బ్రెడ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.